బెంగాల్లో రామకృష్ణ పరమహంస వ్యావహారిక భాషా ప్రయోజనం చూపించారు బుద్ధుల్లా. వివేకానందుడు ప్రాబంధిక భాషకు స్వస్తి చెప్పి వ్యావహారిక భాషకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆంధ్రలో ఇతర దేశాల్లో ఆయా పండితులు వాడుక భాషా ఉపయోగాన్ని అనేక విధాలు ప్రచారం చేశారు. దానికి ఫలితంగా తెలుగుదేశంలో పత్రికలు, పుస్తకాలు చలద్భాషను అవలంబించటం వల్ల మూకప్రాయమైన తెలివితేటలను కంఠాలు గంటాలు సంపాదించుకొని తెలుగు సాహిత్యంలో ఒక కొత్త వికాసం ప్రారంభమై అప్పుడు రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, ఇటలీ, ఇంగ్లాండ్, జర్మనీ, సారస్వత ఒక్కసారిగా కనిపించటం మొదలుపెట్టి హిందూ దేశంలోని బంగాళీ, హిందీ, గుజరాతీ ప్రాంతాల చిన్నవాళ్ల కుతూహలాన్ని మేర లేకుండా పోయి నపీయతే కావ్యరసం పిపాసితై అనే మాటకు స్వస్తి పుట్టి ఒక ఇంద్రజాలం వారి ఇంద్రియాల గోచరి అంతటా వారు అన్ని కళలలో మేలుకొలుపులు పాడటం మొదలుపెట్టారు. దానికి పర్యవసానంగా ఈ నవజాగరణలో మేలు కీడు రెండు తలలతో కనపడు. మన దేశంలో అంతకుముందు సాహిత్యానికి సంబంధించిన భావరాజ్యం పౌరులు సౌందర్యాన్ని అన్వేషిస్తూ శక్తి కొలది సభ్యతా సంప్రదాయాలు పాటిస్తూ క్రమక్రమంగా ముందడుగు వేసుకుంటూ వస్తూ పరంపరా ప్రాప్తాలైన మన సభ్యతా సంస్కారాల చూపుడు వేలు నిర్దేశించిన ఘంటా పదం మీద హక్కును పొంది పరస్పర వైరం లేకుండా చిన్న పెద్ద మెల్లగా నడుస్తూ కవులు, చిత్రకారులు, సహృదయులు, గాయకులు, శ్రోతలు అందరూ ఆ బాట గుండాని సౌందర్య యాత్ర చేస్తారు. మన సభ్యత కానీ సంస్కారానికి కానీ తిరుగుబాటు ఎంత మాత్రం కనపడి నేటి నవజాగృతిలో కలిగిన ఒక భాగం వల్ల సభ్య ప్రపంచంలో కళాలక్ష్మి వస్త్రాపహరణం జరిగిపోతుంది. నవ్య జాగృతిలో తలదూపిన ఈ భాగం కొత్తదా అంటే అంత కొత్తది కాదు, పాతదా అంటే పాతది కాదు. కానీ ఇది ఒక నవీన భంగి, ఇది జీవన రహస్యం ఎదురు ప్రపంచ సమస్య ఎదురు ఒక కొత్త తీరు. ఆ భంగిమలో అత్యాసనమైన క్షుధ ఆకలి ఉంది, సంయమనం లేదు, బర్బరత ఉంది, వీరత్వం లేదు, రూఢత ఉంది, పౌరుషం లేదు. ఎలాంటి రచనలన్నింటినీ ఏకీకరించి చెప్పగల సంజ్ఞ దొరక ఈ రచనలోంచి కొత్తవాణి వినిపిస్తుందా అని ఆలోచిస్తే ఏం ఈ రచనలో కొత్తదనమేం లేదు. ప్రాచీన సాహిత్యంలో ఎటువంటి రచనలు కావాల్సిన ఉన్నాయి లేక ఉంటాయని కాదు, లేక ఈ రచనల చూపు కేవలం అలాంటి విశేష ఘటనల మీద మాత్రమే అని కానీ అంటే ఇది కేవలం చూపు కానీ విపులీకరణం కానీ లేక ఒత్తి చెప్పటం కానీ ఇదే వీటి సర్వస్వమని అనాల్సి. మహాకావ్య సముద్రంలో తరంగితమై ఉద్గమించే మానవ జీవన లీల తార అహల్య మొదలైన పాత్రలు సగం మునిగే ద్వీపాలలాగా కనిపించకుండా ఉంటాయి. కానీ ఈనాటి నాదోపాసకులైన రసరచన ఆ వస్తువే కొత్తగా కనుగొన్న మహాద్వీపం. వాటి కల్పనా శక్తి అంతా ఆ ద్వీపం చుట్టూ నురుగులతో వెళ్ళి విరుస్తూ ఉంటుంది. పౌరాణిక ఆఖ్యాయికలతో వాటి ఇంద్రియ క్షుధ పారదు. అవి ఆధునికతను పేరు వస్తుతంత్ర మన వారి వస్తుతంత్ర స్త్రీ పురుష భావంలో ఘటితమైన ఇంద్రియోద్రేకంతో పొగిచి ఒకనొక రూపాన్ని ఏర్పాటు చేసే తోట్రూపాలు. ఈ శ్రేణికి చెందిన రచన మాది వాస్తవవాదం అని చెప్పుకోవటానికి వెనుదీయం. ఇలాంటి రచనలు ఒక తెలుగు భాషలోనే కాదు, ముమ్మరంగా వంగ భాషలో, ఉద్ధృతంగా గుజరాతీలో, మందంగా హిందీలో, తెలుగులో భుజాలు రాసుకుంటూ కన్నడంలో కూడా బయలుదేరి విలాయతీ సరుకులతో పాటు
మార్కెట్లో చలామణి అవటానికి పోటాపోటీ పడుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో జీవతత్వ మూలకమైన ఆలోచన ప్రవాహానికి చలనం కలిగి అక్కడి బుద్ధిమంతులు హార్మోన్ తత్వం గ్రహించారు. కొత్త పద్ధతి మీద జీవతత్వ గవేషణ ప్రారంభమే. ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రజ్ఞుడు మానవుల చిత్తవృత్తి అంతా మదనాందనంద మూలక అనే సిద్ధాంతం చెయ్యటానికి ప్రయాసపడి ఈ సిద్ధాంతం అనేకులను అటు ఇటు ఊపి పాశ్చాత్య దేశాలు ఫ్రాయిడ్కు అనేక మంది శిష్యులు వచ్చారు, సమాలోచనలు జరిపారు. అంతకు పూర్వం బహిరంగంగా ఆలోచించటానికి సంకోచించపత్రాలేని విషయాలు బటాకా బదులుగా సభాస్థానాలలో అర్హత సాధించాయి. వాటిలో కొన్ని విషయాలు కస్తూరి మాత్రల పరిమాణంలో హిందూ దేశపు పత్రికలో అవతరించాయి. ఈనాటి పాశ్చాత్యుల ఆచార వ్యవహారాలు ఉన్నతత్వాన్ని పలువురు గ్రహించి సాహిత్యంలో విప్లవ స్వరాన్ని వెలువరించి సాధారణ జీవితం లగాయి నరక జీవితం వరకు గల ఇంద్రియ క్షుధ వీరి వల్ల బయటపడి మన దేశంలో భావుకులు ఇంతగా ఇలాగ చిత్రింపకపోయిన వాటిని అతీత భావధారలో కొందరు కనుక్కోక దానికే జయగీతాలు పాడుతున్నారు. కనుగొన్నప్పటికీ కొందరు అదే మంచిదని దాన్ని సాహిత్య కులాలయంలో కలుపుతున్నారు. కనుక ఈ కులాయంలో ఆదిమ జంతువు మహాకాయంతో కనబడగల జీవనాన్ని కామ్య వస్తువు కామమే అని అది కనిపింపజేస్తుంది. ఆధునికమైన పాశ్చాత్య సాహిత్యంలో ఏ భావం వికసించిందో అది కేవలం వాళ్ళ సంఘ సామర్థ్యం. దానిలో నిరంతరమైన సత్యం ఎంత పట్టు కలదో అది అన్ని సంఘాలలో ప్రయోజనీయమై అసత్యం ఏదో దాన్ని ఆ సత్యమేమిటి దాన్ని గ్రహించి చిత్రించటానికి ఏ సంఘ సామగ్రి మన సంఘ ధాతువులలో అతకదో దాన్ని ఆలోచించి చూడటానికి మన యువకులకు అవకాశం ఎక్కడుంది? సతీత్వానికి శరీరానికి ఏమీ సంబంధం లేదని కొందరు రాసి పెండ్లిని తీసేయమని ఆపాత రమణీయమే కానీ సతీత్వానికి మాత్రం కొత్త అర్థం చెప్పాలని ఇంకొందరు ప్రతిపాదన. ధర్మపత్ని కన్నా వారవనిత 1000 రెట్లు గొప్పది. ఇద్దరు శరీర విక్రయం చేస్తారు, కానీ ఇష్టం కనుక అయితే వారవనిత శరీర విక్రయం చేయకుండా ఉండగలదు అని మరికొందరు ఆచార్యుల మతం. ఇదంతా ఆకళింపు. ఈ మతాలనే పెక్కు రీతులుగా మనవాళ్ళు రచిస్తారు. అది మన కావ్యాలలో ఇతరత్రా ఉన్న పచ్చి శృంగార భావ నాగరికత సంస్కార కుశలత కల సంఘంలో ఆరోగ్యవంతులైన యువకుల కేంద్రచ్యుతులను చెయ్యల సమగ్రమైన మహాకావ్యం ఒక విపుల స్పందంతో నడుస్తూ ఉంటే ఈ శృంగార శకటాన్ని తీసుకుపోయి శాంతికి తగిలిస్తుంది. దానివల్ల వారి చరిత్ర మీద పడే రేఖాపాతం ఎలా పర్యవసానమవుతుందో, అంటే అది బహికాంత అవుతుందో, ఐహికాంతం అవుతుందో, ఆత్మస్మికాంతం అవుతుందో వివరించాల్సిన పని లేదు. వాళ్ళు వేరే మార్గం పట్టారంటే అది స్వశక్తి వల్లనే అని ఇప్పుడు ఒక వైపరీత్యం కనపడుతోంది. పరాపర విద్యల గురించి ఎవరికి ఇంగితమే లేదు. ఇప్పటి శిష్య ఉపాధ్యాయక వర్తకం చేసే ఒక దుకాణం, గురువు చేతిలో దివ్వె లేదు. ఇప్పటి శైష్యోపాధ్యాయక అంటే విద్యార్జన వర్తకం చేసే ఒక దుకాణంగా మారి గురువు చేతిలో దీపం లేదు. శిష్యులు లక్ష్యం లేనటువంటి వాడు లక్ష్య భ్రష్టులు. అంతా కంగారు. కామలోకమే కామ్యలోకమైతే ఏ ఉపాధ్యాయుడు ఏ శిష్యుడికి అది తోవ కాదు అని ఉపదేశించగలడు.
మన దేశంలో మనం మన జీవన పరమార్థానికి జీవన అంతరార్థానికి సంబంధించిన విషయాలు విశదంగా తెలుసుకోవడానికి ఏమైనా ఉపాయాలు చేశామా? త్యాగంలో ఉండే మహాత్మ్యం, పరాక్రమంలో ఉన్న గౌరవం, బ్రహ్మచర్యంలోని ప్రభావం, శృంగారంలోని గౌరవం, వీటికి సంబంధించిన పరిచయం వీరి నేటి చదువులలో ఏమాత్రమైనా ఉందా? కాల ప్రభావం చేత మన జాతి వెన్నెముక విరిగిపోయి శతాబ్దాల తరబడి అవతరించిన కుంభకర్ణ నిద్ర నుండి మానవుడు ఇప్పుడిప్పుడే మేలుకొంటున్నాడు. మనం పశ్చిమాభిముఖులం కావాలో అంతర్ముఖులం కావాలో తెలుసుకుంటూ అనేక యుగాల నుంచి వస్తున్న నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అనే మాట ఆసియా ఖండపు అంతరాంతరాలను ప్రతిధ్వనిస్తుంది. కానీ బలం లేకపోతే నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నాయమాత్మ బలహీనేన లభ్య. మనం బలహీనులమని ఎందుకు అనుకోవాలి? మనకు ఆత్మీయత వెల్లడించుకోగల సాహిత్య సారం లేదా? అపక్వ ప్రేమ, హృదయ భేదం, నాయిక తిరస్కారం, బహిర్భూతమైన ఇంద్రియ కాంక్ష, వెరసి సెక్స్ అప్పీదేనా మనకున్నది? ఈ రచనలు ఇంకా కొన్నాళ్ళు ఇదే నడకతో నడుస్తే రచయితలు పఠితలు కూడా దివాలా తీస్తారు. మన దేశ విశిష్ట సభ్యత రేఖ నుంచి జారిపోతుంది. మన యువకులు రేపటి ఇతిహాసాన్ని ఎలా నిలబడతారు? ఈ భంగిమ, ఈ తీరే మన యువకులందరికీ యథార్థ స్వంతం కాకుండా ఉండాలి. అలాగని మనకసలు శృంగారం వద్దని ఎన్నడూ అనం. మనకు కావలసినంత శృంగారం కావాలి, ఇంకా కావాలి, ఇంకా అనిపించే శృంగారం కావాలి. దేనిని చదువుతూ ఉంటే మనస్సు వ్యధ పడదు, అటువంటి శృంగారం కావాలి. దేని వలన మనకు దిశ కలగదు, మరి దేనివల్ల ఆనందం కలుగుతుందో అటువంటి శృంగారం కావాలి. దేనివల్ల మన సంఘానికి సభ్యత సంస్కృతి ఏర్పడుతుందో, దేనివల్ల హిందూ దేశం అర్ధనారీశ్వరుడనే భావ సత్యాన్ని చిత్రించిందనే ప్రతిష్ట సభ్యతా ప్రపంచంలో ప్రశంసింపబడుతుందో అటువంటి శృంగారం ప్రపంచమంతా శృంగారం. దాన్ని చూస్తుంటేనే మనకి ఎట్టి జడానందం కలుగుతుందో కవులు చిత్రించే శృంగారం దానికి మేల్తరమైన అజడానందం కలిగించాలని కోరుదాం. భారతి జనవరి 1949లో ఈ వేలూరి శివరామ శాస్త్రి గారి వ్యాసం పడి శృంగారం అనేది దీని రేపు ప్రయాణం ప్రవాహం శ్రీ రచన.